హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవరాల్ 36. మళ్ళీ వారాహిమాత పూజతోనే వచ్చిందని అనుకోవద్దు. ఎందుకంటే ఉన్ని వీడియోస్ అయితే పెట్టేద్దాము అన్నట్టు పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయినా సరే వచ్చే సంవత్సరం అయినా చేసుకుంటాం కదా, ఇలా చూసైనా అనేసి పెడుతున్నాను అనమాట. ఎందుకు అంటే మనము ఒక సంవత్సరం చేసినట్టు మరో సంవత్సరం ఇదేలాగా చేయలేము. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే చేసుకుంటాం కాబట్టి నేనైతే ఈ వీడియోని అయితే పెడుతున్నాను అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా అమ్మవారి పూజ అయితే ఈ రోజు లాస్ట్ రోజు అనమాట. అంటే గుడి దగ్గర, ఇంటి దగ్గర అయితే ఇంకా రేపు కాక ఎల్లుండి శనివారం అయితే అంటే తీస్తాను, పీఠకం అయితే కదిపించుకుంటాను అనమాట. ఇంకా నేను ఇంటి దగ్గర అలాగే గుడి దగ్గర కూడా ఎలా చేసుకున్నారా అనేసి అయితే వీడియోని అయితే పెడుతున్నాను అనమాట. గుడి దగ్గర అయితే ఏమీ లేదు, ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి అభిషేకాలు ఏమీ చేయలేదన్నమాట. ఒక్క పసుపు నీళ్ళే తీసుకొని రమ్మన్నారు. ఇంకా పసుపు నీళ్ళే నేను తీసుకొని అయితే వెళ్ళాను అనమాట. నేననే కాదు, అందరూ కూడా ఇంకా పసుపు నీళ్ళతో అభిషేకం చేసేసి అమ్మవారికి చల్లగా చూడాలని చెప్పి మొక్కేసి ఇంకా అందరము కూడా ఇంటికైతే వచ్చేసామన్నమాట. చక్కగాను అంటే ఏమీ లేదు, పసుపు నీళ్ళు వేసేసి అమ్మవారిని కదిపించాము అంతేని. గుడి దగ్గర అయితే పూజ అయితే అయిపోయింది. ఇంక ఇంటి దగ్గర అయితే సాయంత్రం అన్నమాట ఈ పూజ. ఇంకా అన్ని కూడా అమర్చుకుంటున్నాను. ఈ రోజు అయితే నైవేద్యంగా కొర్ర బియ్యం పాయసం అయితే చేసేసి అయితే పెట్టాను అనమాట. ఇలా రోజుకు ఒక నైవేద్యం అయితే చేసి అయితే పెట్టాను. నా శక్తి కొలది అమ్మవారిని అయితే మనం ఎవ్వరము కూడా అంటే ఆపలేము, అంతగా పెట్టలేము కూడా అమ్మవారిని అయితే. అమ్మవారు ఎప్పుడు కూడా మనకి అంటే డైరెక్ట్ గా దర్శనం అయితే ఇవ్వదు. నమ్మిన వారికి, చేసిన వారికి అయితే చక్కగాను భక్తి శ్రద్ధలతో ఉండాలే గాని అమ్మవారు అంటే కుంకంలో గాని ఇంకా పువ్వుల్లో ఇంకా ఎందులో ఎలాగైనా సరే కనిపిస్తారనమాట తప్పనిసరిగా. ఇంక ఇక్కడైతే నేను అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టుకుంటున్నా. పువ్వులు అయితే మాత్రము చిన్నవే గాని ఒక్కొక్కటి పెట్టుకుంటే అందంగానే కనిపిస్తుంది. ఇంకా అంటే మనం పట్టించే ఉంటుంది అనమాట. ఇగోండి ఇలా అయితే అన్ని కూడా ఒక్కొక్కటి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను ఎప్పట్లాగే కుంకుమ అవి ఎప్పట్లాగే ఉన్నాయి, నేనేమి కదపలేదు. ఇంకా నవరాత్రుల లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి అయితే ఇంకా నాకైతే నా శక్తి కొలది అయితే ఆ చీర అయితే పెడుతున్నాను. గాజులు అన్ని కూడా తాంబూలం లాగా అయితే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇలా అన్ని కూడా అమర్చుకున్న తరువాత అయితే ఇప్పుడు పూజ అయితే చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నా. అంటే ఇగోండి నైవేద్యం, మనం ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా చాలా మంది ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, ఒక తీపి దుంపలు అంటే ఎర్రకందమాలము అలాగే పానకము పెట్టుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మన శక్తి కొలదే టైం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా అలాగే అవి పెట్టుకున్న తరువాత తప్పనిసరిగా ధూపం వేసుకోండి. ధూపం వేసుకుంటే చాలా మంచిది అనమాట. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా లాస్ట్ రోజు నవరాత్రుల్లో కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టి పెట్టాను అనమాట. ఇంక నేనైతే అంటే శుక్రవారం రేపు పూజ ఉంది, కాకపోతే నవరాత్రుల్లో లాస్ట్ రోజు కాబట్టి నేనైతే పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే మొదలు పెడుతున్నా. ఇక్కడ దీపం ఫ్యాన్ వేసాను అనమాట. అంటే దీపం కొండ ఎక్కింది, మళ్ళీ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే అంటే గుగ్గిలము అంటే ఏంటంటారు, బొగ్గు ఉంది కదా, అది వెలగాలి అని చెప్పేసి నార్మల్ గా వేసాను. నేను చూసుకోలేదు దీపం కొండెక్కిపోతుంది అనేసి. ఇంకా దీపం అన్ని పెట్టుకున్నాను. ఇంక పూజ అయితే ప్రారంభిస్తున్నా. ఏ ఆటంకాలు లేకున్నా సరే ఈ 5 రోజులైనా నేను చేసుకునే అదృష్టాన్ని కల్పించే తల్లి అని మొక్కుని ఇంక ఈ రోజు కూడా పూజ యథావిధిగా చేయించుకో తల్లి అనేసి అయితే నేను చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే పసుపు కుంకుమ ఈ కలశంలో వేసుకుంటున్నా. ఎప్పట్లాగానే ఇంక వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి కదా, ఇంకా వినాయకుని పూజ అయితే చేసుకుందాము. ఇంక ఇక్కడైతే పువ్వుతో అయితే వినాయకుడి మీద అయితే వేస్తున్నాను అనమాట. మనకు ఉంటుంది బుక్ లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అయితే ఉంటుంది అనమాట. అది చూసుకొని మనం చేసుకోవచ్చు. ఇంకా అంటే బుక్ ఏంటంటే వారాహిమాత పూజ విధానం అనేసి బుక్ అయితే ఉంటుందన్నమాట. అది మనము కొని తెచ్చుకొని చేసుకోవచ్చు. మీకు ఈ నవరాత్రులనే కాదు, ప్రతి శుక్రవారం, మంగళవారం, పంచమి రోజు అయితే చేసుకోవచ్చు. ఇంకా నాకైతే వీలు అవ్వదన్నమాట. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి
ఒక్కోసారి వీలవుద్ది, ఒక్కొక్కసారి వీలు అవ్వదు. అందుకని చెప్పేసి ఒకసారి చేయడం ఎందుకు, ఒకసారి మానేయడం ఎందుకు అనేసి నేనైతే నార్మల్‌గా సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకుంటాను అంతేగాని మరి ఇంకేమి చదువుకోననమాట. ఇంకిక్కడైతే అంటే ఈ ప్రత్యేకమైన రోజులొస్తాయి కదా! అప్పుడైతే చదువుతాను. ఇంకిక్కడైతే ఇగోండి వినాయకుని పూజ అయితే అయిపోయింది. తాంబూలం కూడా వినాయకునికైతే పెట్టేసాననమాట. ఇంకిప్పుడైతే అమ్మవారికైతే పూజ ఉంటుంది కదా! అంటే అదంగ పూజ అంటాం కదా! ఆ పూజ అయితే చేసుకున్నాననమాట అమ్మవారి దగ్గర. చూడోపచార పూజ అంటాం కదా! ఆ 16 కూడా చేసుకుంటే సరిపోతుంది. మరీ అంత డీప్‌గా అయితే మనం చేయలేము. ఆ అమ్మవారిని కూడా మనం ఆపుకోలేము. ఇంకా మనము ఎంతవరకు చేసుకుంటే అంతే మంచిది. ఇంకిక్కడైతే అష్టోత్తరాలు చదువుకున్నాను. పువ్వులు అలాగే కుంకుమ పూజ కూడా చేశాననమాట. వీడియో మొత్తం కూడా తీయలేదు. ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి. అంటే ఆ కుంకుమ పూజ నార్మల్‌గా చేసింది పెట్టాను అంతేని. మిగతాదంతా ఇగోండి నాకు వీలయ్యే కొలదైతే తీశాను. ఇప్పుడు అమ్మవారికైతే మనము పూజ అంతా అయిపోయింది కదా! ఇంక లాస్ట్‌కైతే దీపం అని బుక్‌లో ఉంటుందనమాట. దీపము, ధూపము, నైవేద్యం అన్నీ ఉంటాయి. అవి అలాగైతే చూపించాను. మనము కొన్ని విగ్రహాలుంటే మనం అభిషేకాలు కూడా చేసుకోవచ్చనమాట. అంటే ఈ 9 వారాలు 9 రోజులు కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇంకిక్కడ అమ్మవారికైతే తాంబూలం సైడ్‌కి పెట్టాను కదా! అది ఇంకిచ్చినట్టయితే అలా చూపించేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టేసాననమాట తాంబూలము. ఇంక పూజ అంతా కూడా అయిపోయినట్టేని ఇంకా లాస్ట్‌కైతే వచ్చేసింది పూజ అయితే. ఇంకా అంటే ఈ పూజ చెయ్యాలే గాని అంటే కొన్ని పూజలేంటంటే ఎక్కువ టైం పట్టేస్తాయి. కొన్ని పూజలేంటి తక్కువ టైంలో అయిపోతుంది. నా దృష్టిలో ఏటంటే ఈ శివదేవుని పూజ, అలాగే లక్ష్మీ పూజ ఉంది కదా! శ్రావణ మాసంలో. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కూడా నాకు ఈజీగా అనిపిస్తుంది. లక్ష్మీ పురాణం ఒకటి. ఇంకా రామదేవుని పూజ అంటారు కదా! ఆ రామదేవుని పూజ కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే ఇంకా 7 శనివారాల పూజ ఉంది కదా! అది కూడా టైం పడుతుంది. ఇదైతే వేరంగా అయిపోతుందనమాట. అంటే ఇది కూడా కొంచెం లేట్ అవుద్ది గానీ, కొంతమంది చిన్న పద్ధతిలో చేసుకుంటారు. అష్టోత్తరాలు చదువుతారు. అంటే పూజ సమర్పణ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే చూడోపచార పూజ, అష్టోత్తరాలు, కవచము అన్నీ చదువుకుంటారనమాట. మనము చదువుకునే పట్టించే ఉంటుందన్నమాట. ఇంకిక్కడ అమ్మవారి పూజ అన్నీ అయిపోయాయి కాబట్టి నేనైతే ఏ తప్పులున్నా ఏదైనా నన్ను క్షమించాలి అనేసైతే మొక్కుకుంటున్నా. ఇదనే కాదు ఏ పూజ చేసినా సరే మనం అన్నీ కూడా కరెక్ట్‌గా చేస్తున్నాం అనేసైతే అనుకోకూడదు. ఎందుకంటే ఏదో ఒక పొరపాటైతే జరుగుతూ ఉంటుందది. పంతులు గారు అవ్వని, ఎవ్వరు అవ్వని సరే ఏదో ఒక లోపం అయితే తప్పనిసరిగా కనిపిస్తది. అది మనం గ్రహించము అంటే గమనించము. ఇంకిక్కడైతే నా పూజ అంతా అయిపోయిందన్నమాట. ఇది లాస్టు. ఇంకా ఒకసారి అయితే చూసేయండి. ఇంక పూజ మొత్తము కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చక్కగాను. ఇంకా నాకింత అనుగ్రహం అయితే అమ్మవారు కలిగించారు. చేసేద్దాం అనుకున్నంత మాత్రాన మనం ఏమీ చేయలేము. ఇంకిది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.